కోనసీమ స్పెషల్ పొట్టికలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే ఇడ్లీ పిండి కోసం ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకోవాలి. ఏ గ్లాస్తో తీసుకున్నామో దానికి 4 రేషియోలోని అంటే 4 గ్లాసులు ఇడ్లీ నూక తీసుకొని నానబెట్టుకోవాలి. మినపగుళ్ళు నానబెట్టుకోవాలి, ఇడ్లీ నూక నానబెట్టుకోవాలి. ఒక 3 అవర్స్ నానిన తర్వాత మినపగుళ్ళు ఇలా మెదిపితే విరిగిపోతుంటాయి. ఆ స్టేజ్లోని అప్పుడు వాటిని బాగా కడిగేసి గ్రైండ్ చేసుకోవాలి. రుబ్బు మరీ జారుగా కాకుండా గట్టిగా కాకుండా రుబ్బుకుంటే మంచిగా ఉరుమొస్తుంది. అందులోని ఆల్రెడీ నానబెట్టుకున్న నూకనైతే పిండేసి కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి బాగా పేడించేసి ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పనసాకు గ్లాసుల్లో అయితే రుబ్బుని ఫిల్ చేసేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలోని పెట్టుకోవచ్చు. మన దగ్గర ఇంకేదైనా ఫెసిలిటీ ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. బాగా ఉడికిపోయిన తర్వాత తీసేసి ఇలా వేడిగా సర్వ్ చేసుకొని ఒక మంచి చట్నీతో అయితే తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చట్నీ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మేమైతే టమాటా వేరుశెనగ గుడ్లు చట్నీ చేసుకున్నాం. ఈ పొట్టికలు ఆ చట్నీలో ముంచుకొని తింటుంటే టేస్ట్ అయితే అదుర్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్.